హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న ఈ డ్రెస్ అయితే శారీతో కుట్టినటువంటి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అండి. మామూలుగా సెమీ అంబ్రెల్లా, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తాయి కదా. సో ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. కాకపోతే ఫ్లోర్ లెంత్ కాకుండా కొంచెం లెగ్గిన్ వేసుకుంటే ఒక లెగ్గిన్ కనిపించేటట్టు కొంచెం పైకి స్టిచ్చింగ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. కస్టమర్ ఫస్ట్ టైం అయితే శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారంట. వేసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. చాలా బాగుందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంబ్రెల్లా ఫ్రాక్ యొక్క కటింగ్ వీడియో అయితే చూద్దామండి. నేను దీనికోసం అయితే ఒక 1 మీటర్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. 2 మీటర్స్ అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. అది కింద బాడీ పార్ట్ కోసం వచ్చేసి 1 మీటర్ అనమాట. చూడండి, 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఓపెన్ అనేది మనకి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ మెథడ్లో. అంటే మనము కటింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు చూడండి, నాకు నడుము కొలత 30 ఇంచీలండి. 30లో 4వ భాగం వచ్చేసి మనము 7.5 ఇంచీకి అయితే మార్క్ వేసుకోవాలి. చూడండి, కింద నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయండి. స్లోగా చూపిస్తున్నాను చూడండి. 7.5 ఇంచీలకి అయితే ఒక మార్క్ వేసుకుంటున్నాను. 30లో 4వ భాగం అనమాట. 7.5 ఇంచీలకి మార్క్ వేసుకొని సైడ్ టక్కు కోసం అయితే మనము 1 ఇంచీ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా కుట్ల కోసం అయితే 2 ఇంచీలకైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. పొడవు అయితే 14 ఇంచీలు కావాలండి. కుట్లలోకి 1 ఇంచీ కలిపేసి నేను 15 ఇంచీలకైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచీలకైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా 5.5 ఇంచీలకి మార్కింగ్ వేసుకొని చూడండి ఇలాగా అదే 5.5 ఇంచీలు కిందకు కూడా ఒక మార్కింగ్ వేసుకొని చంక డౌన్ అయితే 6 ఇంచీలకి మార్కింగ్ వేసుకుంటున్నానండి. 6 ఇంచీలకి మార్కింగ్ వేసుకొని ఈ రెండు లైన్లని ఇలా స్ట్రైట్గా కలుపుకొని 6 ఇంచీలకి మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా అయితే లైన్ మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీయడం కోసము చంక లోతుల నుంచి ఒక మార్కింగ్ వేసుకొని 1.5 ఇంచీలకి చంక రౌండ్ని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ అయితే నాకు 34 ఇంచీలు కావాలి. ఇందులో 4వ భాగము 8.5 ఇంచీలు ఎక్స్ట్రా కుట్లలోకి 2 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసి మార్కింగ్ వేసుకొని ఇలాగా స్కేల్తో కిందికి లైన్ని స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. స్కేల్తో కలిపేసుకోవాలి. ఈ మెథడ్లో మనం కట్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెండు ఒకేసారి వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ కోసం 3 ఇంచీలు, మిగిలిన 2.5 ఇంచీలు అయితే నెక్ కోసం తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచీలు వచ్చేలాగా, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలండి. చూడండి, పైన కిందది బ్యాక్ పార్ట్కి, పైనది ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 ఇంచీలు వచ్చేలాగా, వెడల్పు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2.5 ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ నెక్లే చెప్పారనమాట కస్టమరు. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్కే డ్రా చేసి ఇలా కొంచెం బ్రాడ్గా ఒక 1/4 ఇంచీ అంత బయటికి మార్కింగ్ చేసుకొని కొద్దిగా బ్రాడ్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా టక్స్ వేసుకోవడం కోసము ఉన్న నడుము కొలతలో నుంచి సగానికి టేప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పొడవు 3.5 నుంచి 4.5కి వేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా టక్స్ వేసుకోవడం కోసం అనమాట. 1 ఇంచీ టక్స్ వేసుకోవడం కోసం వదిలేసాం కదా. సో అవి టక్స్ ఈ విధంగా వేసుకోవాలి. భుజాలు అనేటివి జారకుండా నెక్ వైపుకి ఒక 1/2 ఇంచీ లోతుకి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా అయిపోతాయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము చంకలో లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచీ ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది. సో కట్ చేసేటప్పుడు మనము చూసుకొని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి లోతు రాకుండా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చేటట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కటింగ్ అయిపోతాయి. ఈ మెథడ్లో మనం చేసుకున్నామంటే కనుక చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసింది అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ వరకు కటింగ్ వచ్చేసింది అంటే కింద మనము ఫ్రాక్ కింద వచ్చేసి కటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇదొక్కటి తెలిస్తే చాలు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది మనకు. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్టే దాన్ని నెక్కులు అనేటివి సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం ముందుగానే చూసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే రెండిటికి రౌండ్ నెక్లే కాబట్టి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా రౌండ్ నెక్కి కట్ చేసేసి నెక్కులు కూడా కట్ చేసిన తర్వాత చంకలో లోతు అయితే మనం మార్కింగ్ వేసాం కదా, ఇది లోతును కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి.
సో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లోంచి తీసాం కదా, ఈ పీస్నే పెట్టుకొని డౌన్ వచ్చేసి 8 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసుకొని, దీన్ని కూడా రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి కస్టమరు, నేను ఈ విధంగా రౌండ్ నెక్ని అయితే డ్రా చేసుకొని ఇలాగా కొంచెం బ్రాడ్ వచ్చేలాగా బయటికి ఒక కాల్ ఇంచి అంతా బయటికి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్నైతే డ్రా చేశాను. మనము ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రాసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. చూడండి ఇలా భుజాలు అనేటివి జారకుండా, సో నెక్ వైపుకి ఒక పాదం మందం కట్ చేసుకుంటే భుజాలు అనేటివి జారకుండా ఉంటాయండి. చూసారు కదా. సో ఇక్కడ మనము టక్స్ వేయడం కోసము ఖర్చు పెట్టుకున్నామంటే గుర్తు అనేది ఉంటుందన్నమాట, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు కూడా. ఇది హ్యాండ్స్కి. హ్యాండ్ అయితే ఇదే విధంగా నాకు ఇక్కడ మిగిలిపోయింది కదా క్లాత్, దీంట్లో నుంచి అండి హ్యాండ్స్ అయితే సరిపోతాయి. 9 ఇంచీలు పొడవు పెట్టమన్నారండి కస్టమర్ అయితే హ్యాండు. సో దానికోసం అయితే నేను ఈ హ్యాండ్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. సో మొత్తం నాకు 9 ఇంచీలు చెప్పినారు కాబట్టి నేను 10 ఇంచీలకి అయితే మార్కింగ్ వేసుకున్నాను. ఇలాగా 10 ఇంచీలకు మార్కింగ్ వేసుకొని చంక డౌన్ అయితే నేను 3/4 ఇంచీకి అయితే డౌన్ చేశానండి. ఇలాగా చూడండి, ఇలాగా 2 లైన్లు డ్రా చేసేసుకునేసి చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్ కటింగ్ అనేది. 8 ఇంచీలు ఉందండి మనకు ఆర్మ్ లూజ్ అయితే. సో 8 ఇంచీలకు మార్కింగ్ చేసి ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలకు మార్కింగ్ వేశాను. స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచీలకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసి స్కేల్తో ఈ 2 లైన్లను కలిపేశానండి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ను కూడా మనము మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అయితే నాకు 5 ఇంచీలు ఉంది. సో ఈ విధంగా 5 ఇంచీలకు ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలకు మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే మనం హ్యాండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న వెంబడి హ్యాండ్ కూడా కటింగ్ చేసేసుకోవాలండి. లైనింగ్ వరకు కటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా లైనింగ్ వరకు మనకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము శారీలో నుంచి ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తీసేసుకొని మిగిలిన క్లాత్ని అయితే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ కోసం అయితే తీయాలి. దీంట్లో బ్లౌజ్ అయితే నేను ఇంతకుముందే బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా శారీ అంతా ఒకటే ఉందన్నమాట, కొంగు అంతా సపరేట్ ఏం లేదు. సో అందుకనేసి మొత్తం శారీ అంతా తీసుకున్నాను. అందుకే గేరా అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఒకవైపు నుంచి నేను చీర అంతా ఇట్లా లైన్స్ అడ్డం లైన్స్ వచ్చాయండి. అలాగే డిజైన్ అనేది నిలువుగా వచ్చింది. సో శారీ అంతా అలాగే ఉంది కాబట్టి ఎక్కడ సరిపోతుందో చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి అడ్డం లైన్స్ వచ్చేలాగానే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత లెంత్ కావాలో ఇట్లా చెక్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకుంటే మిగిలింది హ్యాండ్స్కి సరిపోతుంది. సో మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఈ లైనింగ్ పీస్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కదా. సో మళ్ళీ మనము లైనింగ్ అతుక్కునేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంత ఎక్స్ట్రానే పెట్టేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకుంటే లైనింగ్ అతికేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చుట్టూరా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రెండు సరిపడా 2 పీసులను అయితే నేను కట్ చేశాను కదా, మధ్యలో ఫోల్డింగ్లో ఉంది. సో ఈ ఫోల్డింగ్ అనేది మిడిల్లోకి ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు కూడా మెయిన్ పీసులు అయితే వచ్చేస్తాయండి. చూడండి, ఇది సరిపోయింది కదా మనకు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసి సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మొత్తం శారీ మిగిలింది కదండి, దీన్ని అయితే స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తం శారీని మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. మామూలుగా చీర మడత పెట్టేటప్పుడు మడత వేస్తాం కదా మనము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగానేనండి. మనం ఫస్ట్ చీర మడత ఎలా అయితే వేస్తామో ఆ విధంగా చీర మొత్తాన్ని 4 మడతల మీద వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చీర మడత వేసుకున్నాం కదా మనము, అలాగే 4 మడతల మీద అయితే వేసుకున్నానండి నేను. వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి పెట్టుకోవాలండి. అంటే 4 మడతల మడత మీద ఉంది కదా, సో మొత్తం కూడా అలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇలా పెట్టుకున్న తర్వాత 3 వైపులా ఓపెన్సే ఉంటాయండి. ఓపెన్స్ ఉన్నది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకొని అన్నీ కూడా ఇలా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని సర్దుకొని గుండు పిన్నెలు అయితే పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు కటింగ్ ఈజీగా ఉంటుందన్నమాట. మార్కింగ్ వేసేటప్పుడు ఇది చాలా జారిపోయే క్లాత్ కదా,
సో జరిగిపోతూ ఉంటుందండి. అందుకనే నేనేం చేస్తున్నాను అంటే 3 వైపులా ఇలా సమానంగా నీట్గా సర్దేసుకునేసి గుండు పిన్నులను అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగ చూడండి నీట్గా లెవెల్గా సర్దుకొని గుండు పిన్నులను పెట్టుకునేస్తే మనకు మార్కింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉంది కదండి. ఈ వైపులో మనము చూడండి ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని ఏదో ఒక పార్ట్ని పెట్టుకొని దీనికన్నా 1 ఇంచ్ తక్కువే అండి. మనం టక్స్ వేస్తాం కదా, సో ఆ టక్స్ వదిలేసి ఇలాగా మనము పైన నడుము కొలతను పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. కొంచెం పైకే మార్కింగ్ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది సాగుతుంది కదా. సో మొత్తం నాకు పైన షోల్డర్ దగ్గర నుంచి మనకు ఫ్రాక్ లెంత్ 45 ఇంచీలు కావాలండి. దీంట్లో బాడీ పార్ట్ అయితే నాకు 14 ఇంచీలు వచ్చింది కాబట్టి సో నాకు అది పోను నాకు 31 ఇంచీలు కావాలి. కుట్లలేక 1 ఇంచీ కలిపేసి 32 ఇంచీలు. కింద పొడవు అయితే మనకు బాటం పొడవు వచ్చేసి 32 ఇంచీలు వచ్చేలాగా నడుము దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని 32 ఇంచీలకి చుట్టూ కూడా కొంచెం టేపును పైన జరపాలి, కింద జరపాలి. ఈ విధంగా జరుపుకుంటూ మనము ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటూ రావాలండి. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు అనమాట. ఈఎంఐ హైట్ తక్కువ ఉంటుంది, అంతేకాకుండా కొంచెం పైకే కుట్టమనిందండి. సో లెగ్గిన్ వేసుకుంటే కనిపించేలాగా, అందుకనేసి మనకు ఇంత పైకి అనేది వస్తుందన్నమాట. లేదంటే కిందకు వచ్చేస్తుంది. కొంతమంది 40 ఎలా కూడా పెట్టించుకుంటారండి. అలా పెడితే మనకు ఇంకా పీసులు అనేవి పడతాయి. ఇది హైట్ తక్కువ ఉంది కాబట్టి మనకు పీసులు ఏమీ పడలేదండి. ఇంకొక చిన్న పిల్లలకి అయ్యేంత క్లాత్ కూడా, ఫ్రాక్ అయ్యేంత క్లాత్ కూడా మిగిలిందనమాట. సో ఈ విధంగా చూడండి మొత్తం కూడా నడుము కొలత మార్కింగ్ చేశాను. ఈ కింద ఉన్న టాప్ అయితే పొడవు ఎంత కావాలో కూడా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. బాటమ్ పార్ట్ పొడవు కూడా మనకు ఇలాగా వేసుకొని ఇప్పుడైతే చూడండి ఫస్ట్ నడుము కొలత దగ్గర కటింగ్ చేశాను. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకొనేసి ఆ క్లాత్ పక్కన పెట్టేస్తే మనకి ఇది ఫ్రాక్ అనమాట. ఇది కింద బాటమ్ పార్ట్కి సరిపడా క్లాత్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇది మనకు 4 ఫోల్డింగ్స్లో ఉందండి. చూడండి ఒకవైపే మనకి ఇంత వచ్చింది కదా, 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా. దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఫుల్ గేరా అనేది వచ్చేస్తుందండి. మనకు ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. గుండు పిన్నులు పెట్టుకున్నాను కదా, దీన్ని అయితే ఇప్పేసి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇంత వెడల్పు అనేది వచ్చేస్తుంది అనమాట మనకు గేరా అనేది. ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను నేను. చూడండి కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ ఇలా వచ్చిందండి. ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.